30,000 వాహనాలు ధ్వంసమైనవి అనేటువంటి పద్ధతిలో గణాంకాలని వివరించడం జరిగింది. ఈ గణాంకాలకు సంబంధించి మేము ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేసేటువంటిది భోజన పంపిణీని ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది ప్రభుత్వం. కాబట్టి అనేక మంది దాతలు ఈ రోజున అక్షర ఫౌండేషన్ సౌజన్యం కిరణ్ దోనేపూడి వారి సహకారంతో ఈ రోజున రాజరాజేశ్వరిపేటలో ఈ అన్నద భోజన వసతిని కల్పించడం జరిగింది. మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటి ప్రభుత్వాన్ని వెంటనే తక్షణమే యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారం అందజేయాలని చెప్పి దరిదాపు ఇక్కడ ఉన్నటువంటి 8 అడుగుల వాటరు కొలిచారు వచ్చి సర్వే బృందాలు. 8 అడుగుల వాటరు ఈ ప్రాంతంలో నిలబడి అంటే మనిషి మునిగి చనిపోయేటువంటి ప్రమాదం నుంచి రాజరాజేశ్వరిపేట బయటపడింది. ఈ పేటలో ఉన్న సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి ప్రాంతం, మధ్యతరగతి, లో మిడిల్ క్లాస్, మధ్యతరగతి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి వెంటనే తక్షణమే ప్రజలకి భోజన సదుపాయాన్ని ఇంకా 2 రోజుల పాటు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది, ఇది బుడమేరు పరివాహక ప్రాంతం. ఈ బుడమేరు పరివాహక ప్రాంతం ఆక్రమణకు గురైపోయినటువంటి పరిస్థితి. గతంలో ఈ ప్రాంతంలో బావాజీ మఠం భూపోరాటం కానీ, కనకదుర్గ అమ్మవారి భూముల పోరాటం కానీ మేము చేసాం. ఆక్రమణని ఆపమని చెప్పి తిరుపతిలో జైలు ఇవాళ పాతరాజేశ్వరిపేట, కొత్త రాజేశ్వరిపేట వెరసి ఇవాళ బుడమేరు గర్భాన్ని తొలిసి పెద్ద కళ్యాణ మండపాల దగ్గర నుంచి కన్స్ట్రక్షన్స్, పెద్ద హాల్స్ నిర్మాణం చేసేటువంటి పరిస్థితి. ఈ పాపం రాజకీయ నాయకులదే, రాజకీయ పార్టీల వారిదే, అందులో ఆక్రమించుకున్న వారిదే. అందువల్ల ఈ విజ్ఞప్తి చేసేటువంటిది ఆపరేషన్ బుడమేరు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి ఆపరేషన్ బుడమేరుని వెంటనే ప్రారంభించి పేదవాడికి నష్టం కలగకుండా తక్షణమే బుడమేరు ఆక్రమణలు తొలగించాలని చెప్పేసి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున అన్నదానానికి, ఈ భోజన వసతికి సహకరించినటువంటి అక్షయ ఫౌండేషన్ వారికి, కిరణ్ దోనేపూడి వారికి సిపిఐ తరఫున ధన్యవాదాలు.